బ్రో ఏంటి మరి జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇటు కాంగ్రెస్ కి ఇటు బీఆర్ఎస్ కి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరికి సపోర్ట్ మీది? ముందుగా నమస్తే. నేను తుడుం ప్రదీప్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి సోషల్ మీడియా రిప్రజెంట్ చేస్తా ఉన్నాను. రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ గారు గెలిచినట్టే. వీఆర్ వర్కింగ్ ఫర్ ద మెజార్టీ. ఎంత మెజార్టీ పైన వర్క్ చేయాలనే ఆలోచనతోటే, ఆ దృష్టికోణంతో ముందుకు పోతున్నాం. నవీన్ యాదవ్ గారు పూర్తి స్థాయిలో 50,000 పైచిలకు మెజార్టీతో గెలవబోతున్నారనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతా ఉన్నది. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఒకసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ 3 రంగుల జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరైంది. ఎట్ ది సేమ్ టైం జూబ్లీహిల్స్లో కూడా నవీన్ అన్న గెలుపు ఖాయం. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 3 రంగుల జెండా ఎగరబోతుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సింపతి బేస్డ్ పైన రావాలనుకుంటున్నది, కానీ కాంగ్రెస్ పార్టీ సిస్టమేటిక్ డెవలప్మెంట్, సిస్టమేటిక్ ప్రోగ్రెస్ పైన రావాలనుకుంటున్నది. జూబ్లీహిల్స్ ఓటర్ మహాశివులారా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. సింపతి బేస్డ్ కావాలా, మీకు కాంగ్రెస్ పార్టీ అందజేస్తున్నటువంటి సిస్టమేటిక్ ప్రోగ్రెస్ కావాలా, సిస్టమేటిక్ డెవలప్మెంట్ కావాలని ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలను ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు సానుభూతి పరులు, సానుభూతితోటి ఒక 4 మంచి మాటలు చెప్పి ఓట్లు అడగాలని చూస్తున్నారు. సానుభూతి కావాలన్నా, కాంగ్రెస్ పార్టీ అందజేస్తున్నటువంటి సమర్థవంతమైన పాలన కావాలన్నా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ హస్తం గుర్తు ఒకసారి చూడండి. ఈ హస్తం గుర్తు జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ధికి ప్రతీక అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ హస్తం గుర్తు పేదోని ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ హస్తం గుర్తు నవీన్ అన్న యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ ప్రజల పాలిట ఈరోజు ఒక అభయ హస్తంగా మారబోతా ఉన్నది. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి ఈ హస్తం గుర్తు నవీన్ యాదవ్ గారి గెలుపు ఈరోజు ఆధార స్తంభంగా నిలబోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నవీన్ యాదవ్ గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, నవయువ నాయకుడు నవీన్ యాదవ్ గారు ఒక మంచి ఓర్వడితో, ఒక మంచి సంకల్పంతో ఎప్పుడు ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నిమిషం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, ప్రజల అభ్యున్నతికే వాళ్ళు పరమావధిగా పరితపిస్తూ ఈరోజు నవీన్ యాదవ్ గారు ముందుకు పోతా ఉన్నారు. నేను గంటపదంగా బాటంగా చెప్తా ఉన్నాను, నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయమైపోయింది. 40 నుంచి 50,000 మెజారిటీ మార్జిన్లో గెలవబోతున్నారని సందర్భంగా సవినయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్పేసి కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు. ఆ వ్యతిరేకత పెరిగిపోవడం వల్ల ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కి మద్దతు తెలుపుతారు ప్రజలందరూ కూడా ఆయన అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? కేటీఆర్ అనే వ్యక్తి విఘ్నత లేకుండా అవివేకంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం చూసినాం ఓట్ చోరీ అని. ఓట్ చోరీ కాన్సెప్ట్ ఎవరు తీసుకున్నారన్న? రాహుల్ గాంధీ గారు ఒక ధర్మ యుద్ధం లాగా, పెద్ద యుద్ధం లాగా ఒక ఉద్యమం నడిపించి బీహార్లో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది అని మొత్తం భారతదేశంలో ఎలక్షన్ కమిషన్లో జరుగుతున్నటువంటి అవకతవకలను దేశ ప్రజలకు వివరించిండు. అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత, కాంగ్రెస్ పార్టీ లీడర్ల చిత్తశుద్ధి. కానీ ఈరోజు ఎక్కడనో ఏదో అపార్ట్మెంట్లో 40 ఓట్లు చోరీ, దాని ప్రాతిపదికన గెలుద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. ఒక్కసారి మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ విచారణ జరిపింది. అది ఓట్లు కాదు. ఆ రోజు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు 2023 ఎలక్షన్లలో ఆయన ప్రాతినిధ్యం వహించినప్పుడే ఆ ఓట్లు ఉన్నాయని క్లియర్ కట్గా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. అంటే వీళ్ళకు సానుభూతి ఒక సైడు, ఓట్ల చోరీ అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడ నవీన్ యాదవ్ను గెలిపిస్తుందని బురదజల రాజకీయం తప్ప రాజకీయ వికృత క్రీడలో భాగంగా కేటీఆర్ విఘ్నత కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. అది సమంజసం కాదు. అది కేటీఆర్కి గౌరవం తెచ్చిపెట్టదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఎలక్షన్స్ చాలా కన్నుంది అందరిపై. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఫైట్ అటు నవీన్ యాదవ్ గారికి, బీఆర్ఎస్ సునీత గారికి? మీరేం చెప్తారు? 100% నవీన్ అన్న గెలుస్తాడు. నవీన్ అన్న మాకు అనుకూలంగా ఎల్లవేళలా ఉంటాడు. అర్ధరాత్రి పిలిస్తే వస్తాడు. మా లోకల్ ఉంటాడు కాబట్టి ఆయన గెలిపేయాలని మేము అందరు ఎర్రగడ్డ డివిజన్ కానీ, బొడవండ, సంజయ్ నగర్ అన్ని డివిజన్ల వాళ్ళు అందరం కలిసి వచ్చినాం రావడం. ఆయన గెలుస్తాడు. ఎట్లా 100% గెలుస్తాడు. మాగంటి గారు చనిపోయారు, సానుభూతి ఉంది. సో అది వర్కౌట్ సానుభూతి ఉంది లేదని మాకు కూడా ఉంది. కాకపోతే ఇక కొత్త క్యాండిడేట్ కావాలని మాకు కూడా అందరికి ఉందన్నమాట. ఆయన 10 years చేసిండు కాబట్టి వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా సార్, అట్లా అని. సో మొత్తం జూబ్లీహిల్స్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మరి దీనికి నవీన్ యాదవ్ గారు సొల్యూషన్ ఇస్తారు. తప్పకుండా గెలిచి పేరు కూడా ఉంచుతారు. ఆయన కంపల్సరీ ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉంటాడని ఆయనకు ఓటేసి మేము గెలిపిస్తాం. 100% ఆయన గెలవాలని మేము కోరుకుంటాం. అటు పక్కేమో కేటీఆర్ గారు విమర్శలు చేస్తున్నారు.
కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది. సో అందుకోసమే ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతుంది, నవీన్ యాదవ్ పీజీఆర్ ఎట్లుండేనో ఇప్పుడు నవీన్ అన్న అట్లా. మాకు ఇప్పుడు పీజీఆర్ చనిపోయిన తర్వాత మాకు దొరకలే సరైన క్యాండిడేట్. ఇప్పుడు నవీన్ అన్న సెకండ్ పీజీఆర్. ఇప్పుడు ఆయన మాకు చేస్తాడని మాకు నమ్మకం గట్టిగా. ఆ పెద్దమ్మ తల్లి దేవాలి, ఆయన గెలవాలని మేము కోరుకుంటున్నాం. నవీన్ యాదవ్ ఎప్పుడైనా పిల్లలకి యూత్కి స్కూల్ ఫీజులు అయినా ఏ రాత్రి అర్ధరాత్రి ఏమైనా అయినా ఎవరికి వచ్చినా హెల్ప్ చేస్తాడు. పిల్లలకైనా ఎవరైనా చనిపోతే వచ్చి 10,000 20,000 ఏదో సాయం అతనితో ఏదైనా హెల్ప్ చేస్తాడు ఎనీ టైం. ఇలాంటి లీడరు ఈ ఏరియాలో ఎవరు లేరు. మాకంటి వస్తుండే వెళ్ళిపోతుండే, అప్పుడప్పుడు ఏదో ప్రోగ్రామ్స్ చేస్తుండే వెళ్ళిపోతుండే. ఆయన చేసింది ఏం లేదు. ఈ 10 సంవత్సరాలలో ఎలా ఉన్న రోడ్లు అలా ఉన్నాయి. ఆయన వస్తుండే వెళ్ళిపోతుండే, ఏది చేసింది లేదు ఇక్కడ డెవలప్మెంట్. ఓన్లీ టీఆర్ఎస్ పేరు చెప్పుకొని ఆయన గెలిచిండు. ఆయన సొంత చరిష్మా ఏం లేదు ఆయనకి. నవీన్ యాదవ్ వచ్చేసి ఇక్కడ పుట్టి పెరిగిండు. అతనికి ఇక్కడ చాలా ఉంది. ప్రతి ఒక్క యూత్ అతనికే సపోర్ట్ చేస్తారు. ఆయన గెలిపియాలమ్మా కంపల్సరీ అని మా అందరం కంకణం కట్టుకున్నాం అనుకున్నాం. 1 lakh 1 lakh కంపల్సరీ గెలుస్తాడు. 1 lakh మేము అందరం కోరుకుంటున్నాం సార్. हमारे शेखपेट टोली चौकी शेखपेट में हमारे नवीन यादव साहब बहुत सारे कामा कराए, बहुत सारे अच्छे कामा कराए, नालियां साफ कराने लगाए, घरा बनने को बोले, बनने का देना चाह रहे हो। और हमारे समीर भाई आगे बोलेंगे। सर नवीन यादव साहब टोली चौकी शेखपेट नाला बहुत कामा कराए इंशाल्लाह। और उनको ही हम लोग पूरा शेखपेट नाले के ओटा टोली चौकी के ओटा उनको जाएंगे. సార్ చెప్పండి అన్న, మరి ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ పైన చాలా ఫోకస్ అయితే ఉంది. మరి నవీన్ యాదవ్ గారికి అటు సునీత గారికి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది, ఎవరు గెలవబోతున్నారు? పక్కా మా నవీన్ యాదవ్ గారే విన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి బలం ఉన్నది. సునీత గారిది అయితే మనము అంత లేదు కాబట్టి 100% మా నవీన్ గారిని మేము విన్ చేసుకుంటున్నాము. తర్వాత జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్కరు ఆయన ఆధారణతోటి అందరం కలిసి ఉన్నాం కాబట్టి, ఆయన ప్రేమాభిమానాలు మాకు తెలుసు కాబట్టి పక్క నవీన్ అన్న యాదవ్కు 2014 నుంచి కూడా మేము అదే చెప్తా ఉన్నాము. అలానే అప్పుడు కూడా ఎంఐఎంలో కూడా మేము సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నాము. మాకు ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్ వచ్చింది కాబట్టి 100% మేము విన్ చేసుకుంటాం. జూబ్లీస్ ప్రజలు ఏమంటున్నారు, ఎక్కడ ఇలాంటి అంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ప్రజల దగ్గర అందరికీ సొల్యూషన్ అవుతారని? లేదు 100% అవుతారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. అతను మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఒక పని కూడా చేయలేడు. మనకు తెలుసు అది టీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు. దయచేసి మేము కూడా ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు మాకు నవీన్ యాదవ్ గారు వస్తున్నారు కాబట్టి 100% మాకు కావాల్సిన పనులను మేము చేయించుకుంటాము. ఎందుకంటే అపోజిషన్ పార్టీ కాబట్టి ఎవరు చేయలేదు. ఇప్పుడు కాబట్టి నవీన్ యాదవ్ అన్న మాకు 100% మేము విన్ చేసుకొని మాకు కావాల్సిన కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. డివిజన్లో కానీ ప్రతి పొలంలో కానీ మేము పని చేసుకుంటామని మేము శాయశక్తిలో నేను 100% విన్ చేసుకోవడానికి రెడీ ఉన్నాం. మాగంటి గారు చనిపోయారు, సానుభూతి ఉంది. సో బీఆర్ఎస్ వర్కౌట్ అవుతుంది. ఇక బీఆర్ఎస్ అనేది అది సానుభూతి అనేది ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలుసు. సానుభూతి అనేది ఇవాళ రేపు ఎవరు లేదు. 100% కాంగ్రెస్ మేము విన్ చేసుకుంటున్నాము. సానుభూతిలో ఓటు చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు తప్పు ఒప్పు అన్యాయం ప్రజలు కూడా తెలుసు. కానీ తెలుసుకొనే మన కాంగ్రెస్కి ఓటేస్తారని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా మన కాంగ్రెస్ పార్టీని విన్ చేసుకోవాలని చెప్తున్నా. యాక్చువల్లీ నా పేరు యాదగిరి. నేను తెలంగాణ ఓటర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఎంప్లాయీస్ కార్మికుల తరఫున. దాదాపు లింగంపల్లి నుంచి మొదలు పెడితే రామోజీ వరకు 3 లక్షల మంది మా మెంబర్స్ ఉంటారు. ఇక్కడ వచ్చేటువంటి ఈ యొక్క స్లమ్ ఏరియాలో మా ఒక కార్మికులు, షెఫ్స్ కానీ, మేనేజర్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, మోరీ వాళ్ళు కానీ, వాళ్ళు దాదాపు ఒక 30-40 వేల జనం ఉంటారు. వాళ్ళ తరఫున మేము ప్రతి బస్తీలో ఆ ఓటు పీజీఆర్ అన్నప్పుడు ఎట్లా డెవలప్ అయిందో, ఇప్పుడు నవీన్ అన్న కూడా చిన్నతనం నుంచి అన్నీ ఆయన ఎంత ఉన్నా కానీ కష్టపడుకుంటూ వస్తున్నారు. ప్రతి సేవా కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు. ఎక్కడన్నా ఓటర్ల జీతాలు రాకపోతే అక్కడ వచ్చి అడగడం, అక్కడ ఇప్పియడం ఓనర్ తోటి, ఏంది అట్లా పనిచేసినాక జీతం మేరకు ఏంది, అట్లా చాలా సేవ రకాలు. మళ్ళీ ఇంకోటి పేదలకు ఎవరికైనా చదువుకి ఇబ్బంది ఉన్నా వాళ్ళకి ఫీజు కట్టడం, ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకు ఎంతో కొంత డొనేట్ చేయడం. మళ్ళీ ఇంకోటి ఈ 2 ఏళ్ల పాలన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రజాపాలనని ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా కానీ దాదాపు ఎన్నో కోట్లతోటి పనులు చేపిస్తున్నటువంటి నవీన్ అన్న కంపల్సరీ ఇక్కడ గెలవడం కారణం. అదేవిధంగా మేము ప్రతి జిల్లా నుంచి ప్రతి తెలంగాణ ఓటర్ల అసోసియేషన్ సభ్యులు వచ్చి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ప్రతి గల్లీలలో ఇక్కడ రైమత్ నగర్ కానీ, యూసుగూడ బస్తీ కానీ, షేక్పేట్ కానీ మొత్తం టోటల్ హోటల్ వర్కర్లు చాలా మంది. హోటల్ అంటే ఒకప్పుడు దాదాపు గత 50 సంవత్సరాల కింద హోటల్ అంటే ఏదో చాయ్ కప్పు అట్లా కడిగేది. ఇప్పుడు చెఫ్ కోటు, వైట్ కోటు,
మంచి మేనేజ్మెంట్ వచ్చి నుంచి చదువుకున్న వాళ్ళకు ఓటర్ల జాబులు దొరుకుతారు. అట్లా ఆ రకంగా అన్న ఇక్కడ స్థానికుడు ఉండి ఇక్కడ ఓటర్లు ఎంప్లాయ్ అయినా మనోళ్ళే ఉండాలి, అక్కడ మనోళ్ళే జాబ్ చేయాలి, ఏ పేదవాళ్ళు అక్కడ అన్ని అక్కడ పూర్తి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే రేవంత్ రెడ్డి నాయకత్వంలో, వివేకానంద నాయకత్వంలో నవీన్ అన్న భారీ మెజారిటీ తోటి గెలిపిస్తున్నామని చెప్పి మేము తెలంగాణ ఓటర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గల్లీ కాంగ్రెస్ బాటట, నవీనన్న గెలుపట, ఇందిరమ్మ బాటట, రాహుల్ గాంధీ మాటట, నవీనన్న గెలుపట, ఇజుబుగూడ బాటట, బహుజన్ల బాటట, ప్రజాపాలన మాటట. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, నవీన్ యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి, వివేకానంద నాయకత్వం వర్ధిల్లాలి. చేతి గుర్తుకే మన ఓటు. సో చెప్పండి సార్, మన జూబ్లీహిల్స్ లో మరి బై ఎలక్షన్ జరగబోతున్నాయి, పరిస్థితి ఏంటి, ఎవరు గెలవబోతున్నారు, మీ ఒపీనియన్? నా ఒపీనియన్, నేను బీజేపీ క్యాండిడేట్ ఉంటేని ఇప్పుడు నవీన్ యాదవ్కు చేస్తున్నా. ఎందుకంటే మా బీజేపీ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఈయనది పలుకుబడి బాగుంది, ఎంఐఎం జోడైంది కాబట్టి ఇక మళ్ళీ ఈయన డెవలప్మెంట్ చేస్తాడు మా జూబ్లీహిల్స్కు. యువకుడు ఉన్నాడు, వస్తే మినిస్టర్ పోస్ట్ కూడా రావచ్చు. అట్లా అంత కాన్ఫిడెంట్ ఏంటి నవీన్ యాదవ్ గారే గెలుస్తారని చెప్పేసి? బీఆర్ఎస్ ఉంది కదా, బీఆర్ఎస్ గోపీనాథ్ ఉంటే అది వేరుండు. ఆమె ఏం పని చేస్తారు చెప్పండి, వాళ్ళ గవర్నమెంట్ కూడా లేదు కదా. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళకు ఇప్పుడు నాకు బాగా ఎండ కొట్టింది అనుకో, మనం అటు సైడ్ పోతామా, ఇక్కడ ఉండి ఈ పిల్లలకైతే అటు ఎండలు ఉంటామా, మళ్ళీ అంతే. ఇంతకుముందు ఇప్పుడు గోపీనాథ్ ఎడికించి వచ్చి అప్పుడు తెలుగుదేశం మేము వేసిన ఓట్లు, మళ్ళీ ఆయన బీఆర్ఎస్లో పోయిండు. ఇప్పుడు మేము కూడా తెలుగుదేశంలో ఉంటుంది, ఇప్పుడు మేము కాంగ్రెస్కి వేస్తున్నాం ఓటు. ఎవరికి వేస్తే వాళ్ళకి వేయాలి, ఓటు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, అంతే. సానుభూతి ఓట్లు ఉన్నాయి, ప్లస్ గవర్నమెంట్ వాళ్ళది ఉన్నది కాబట్టి అట్లా. అలాగే మన కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది 2 ఏళ్ల పాలనలో. సో అది ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కనిపిస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు. ఎలా చూడొచ్చు దీనికి? చూసే అవసరమే లేదు. ఇంతవరకు ఎవరు రాలేదు జూబ్లీహిల్స్ మెజార్టీ అంత తెచ్చుకుంటాడు ఈయన నవీన్ యాదవ్. చూడండి, మీరు రాసి పెట్టుకోండి. ఈ కాంచి హైదరాబాద్ లో ఇంతకు ముందు కూడా చూసుకుంటే ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ కు గెలిచిన 39 సీట్లు హైదరాబాద్ లోనే వచ్చాయి, హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాలు. కరెక్టే, అప్పుడు వేసిండ్రు కానీ ఇప్పుడు పరిస్థితి లేవు, అయిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి యువకుడు అని వాళ్ళే మొత్తం డబ్బంతా పాడు చేసిపోయారు. ఏడా మిగులు బడ్జెట్ ఏడుంది? టీఆర్ఎస్ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే, ఇప్పుడు ఏడుంది? లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఎడికేం చేస్తాడు డెవలప్? టైం పడుతుంది కొద్దిగా, అంతే తప్పించి ఏం లేదు. ప్రచారానికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వచ్చే అవకాశాలు? ఎందుకు రేవంత్ రెడ్డి? మేము లేమా? ఈ కాన్స్టిట్యూషన్ రేవంత్ రెడ్డి ఎందుకు? రేవంత్ రెడ్డి పనులు రేవంత్ రెడ్డి చూసుకుంటాడు. 50 పైనే వస్తుంది, తక్కువ అయితే కాదు.